వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మా కాపు చైతన్య సమావేశంలో దీనిని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 2, మా కాపు తెలగ ప్రజా ఒంటరి తదితర సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆది నుండి అండగా ఉంటూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మా సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఉన్నాయి. కావున కూటమి రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, మా యొక్క సుస్థిరమైన భవిష్యత్తు కానీ మీరు బాగా చేయడానికి గతం నుండి మీరు ఏం నేర్చుకున్నారు, మాకేం నేర్పిస్తారు? రోజులు పట్టిందే. ఆ రోజు చూపించిన ఐకమత్యం ఈ రోజు ఎందుకు చూపించలేకపోతున్నాం? ఆ రోజు ఉన్న మీ ఉడుకు రక్తం మాత్రం మీరు ఎందుకు నింపలేకపోతున్నారు? పనికే రావాలంటే ఇనుప నెలలు కలిగిన మీరు ఆనాడే 100 సంవత్సరాల పూర్వమే నేడు పరిపాలిస్తున్న అత్యాధునిక పరిపాలనని చూపించిన శ్రీకృష్ణదేవరాయలుగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు మమ్మల్ని మారుస్తారా? కాపు ప్రజలారా, కాపు కుటుంబీకులారా, నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను. ఎలా అర్థం చేసుకోవాలంటే మేము పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయన అంటాడు ఆయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అలా అర్థం చేసుకోవా? ఇంకొక ఆయన అంటాడు జుట్టు ఎగరేస్తాడు, రకరకాల పంటలు చేస్తాడు, అలా అర్థం చేసుకోవా? అలా కాదు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఆయన మాకు ఏ విధంగా అర్థమయ్యాలో చెప్పాలో తెలుసా? ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలో తెలుసా? 12 సంవత్సరాల క్రితం సుమారు 14,000 మందిని 2 గంటల పాటు చూపు కూడా తిప్పకుండా తన జీవితాన్ని ఓపెన్ చేసిన మనిషి ఆయన. 12 సంవత్సరాల నుండి నమ్ముకున్న ఒకే ఒక సిద్ధాంతానికి హిందీ కుటుంబాన్నైనా ఆయననైనా నరి రోడ్డు పైకి నిలబెట్టినప్పుడు కూడా చలించని మనస స్థిరత్వం అనేది అతనికి సిద్ధ పురుషుడిగా మాకు చెప్పాలి. అతని యొక్క భావజాలను మీరు నింపుకొని మీ తర్వాతి తరమైన మాకు మీరు నింపితే గతం వేసిన పునాది మనకి గొప్ప పునాది రంగంగా వేశారండి. రాజకీయ కాపుల రాజకీయ భవిష్యత్తు గొప్ప పునాది వేశారు. మా తాతగారు మా ఇంటి పునాది కట్టారండి, మా నాన్నగారు చెప్పారు. నడిపించే బాధ్యత మీది, మీ వెనకాల ఉండే బాధ్యత మాది. కాపులు అంటే ఒక కులం కోసం చేసేవారు కాదు, సమాజంలో ఎప్పుడు కాపులు పెద్దలనే అలా కాపులు పెద్దలుగా ఉంచాల్సిన పెట్టకండి. దయచేసి కులంలో పాడి కాపు బాధ చెప్పడానికి కామెంట్ చేయండి. కింద భయంకరంగా వాడు రెండోసారి పెట్టకుండా ఉన్నారు. ఏంటండి చందాలంగా మరీ ఘోరంగా ఇంటానికి కూడా చాలా బలంగా పడుతున్నారు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయింది. దయచేసి అలాంటి వారిని మనం ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సపోర్ట్ చేస్తామని, కూటమి ప్రభుత్వంలో వారిని సీఎంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏ మంత్రాలేని వారికి మరి ఈ రోజు మనం సపోర్ట్ చేయకపోతే ఇక రాబోయే తరాల్లో మన భారత తరాల్లో ఇక ఈ సృష్టిలో ప్రకారం కూడా కాపు సీఎం కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీనివాస్ గారిని కావాల్సిందిగా కోరుతున్నాము. అన్నది